ఐక్యూ 13 అయితే చైనాలో లాంచ్ అయిపోయింది, అంటే ఇండియాలో కూడా లాంచ్ అయింది అనుకోండి. బట్ ఇప్పుడు డౌన్ గ్రేడ్ చేశారు. కానీ కెమెరా గురించి ఒక విషయం ఉంది, అది మీరు తెలుసుకోవాలి. సో ఐక్యూ 12 తో పోలిస్తే దీంట్లో అప్గ్రేడ్స్ ఏమున్నాయో ఇప్పుడు చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఐక్యూ 12 మనకి దగ్గర 60,000 రేంజ్ లో సేల్ కి వచ్చింది. బట్ ఐక్యూ 13 మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. సో ఐక్యూ 13 లో ఈ 3 మేజర్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కొన్ని వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం. యాజ్ ఎ ఐక్యూ ఫ్యాన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లాస్ట్ ఇయర్ 12 లో 6.78 ఇంచ్ 1.5K OLED డిస్ప్లే ఉండే. బట్ ఐక్యూ 13 లో 6.82 ఇంచ్ 2K రిజల్యూషన్ తో OLED డిస్ప్లే లభిస్తుంది. అన్నిటికంటే పెద్ద అప్డేట్ అంటే డిస్ప్లే సైజ్ అని కాదు, ఈసారి డిస్ప్లే ప్యానెల్ లో ప్రొవైడ్ చేశారు. ఐక్యూ ఈసారి డిస్ప్లే లో BOE Q10 డిస్ప్లే యూస్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ లో విజనాక్స్ డిస్ప్లే యూస్ చేశారు. ఇది సామ్సంగ్ E5 డిస్ప్లే కంటే చాలా బెటర్ గా ఉండే. బట్ ఐక్యూ 13 లో BOE Q10 డిస్ప్లే ఏదైతే ఉందో దీనికంటే ఇంకా బెటర్ గా ఉండబోతోంది. ఈ డిస్ప్లేలో మనకి 3 మేజర్ చేంజెస్ లభిస్తాయి. బ్రైట్నెస్, కలర్ అక్యురసీ, మెయిన్ గా పవర్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్ గా 10% లెస్ పవర్ కన్సంప్షన్. ఒక విషయం అయితే క్లియర్ అయిపోయింది, వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది. కానీ కెమెరా గురించి ఒక విషయం ఉంది, అది మీరు తెలుసుకోవాలి. అప్గ్రేడ్ గురించిన విషయంలో మెయిన్ కెమెరాని అప్గ్రేడ్ చేశారు. లాస్ట్ ఇయర్ దానికంటే బెటర్ ఉంటుంది. ఈసారి సోనీ కెమెరా చూడడానికి లభిస్తుంది. సో అది సోనీ IMX 921 ఇమేజ్ సెన్సార్ ప్లస్ ఇది OIS తో రావడం జరుగుతుంది. సెకండరీ కెమెరా వచ్చేసి అల్ట్రావైడ్ సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. ఇది 50 మెగాపిక్సెల్ సెన్సార్. థర్డ్ కెమెరా లాస్ట్ ఇయర్ 64 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. అండ్ 3x వరకు ఆప్టికల్ జూమ్, 100x వరకు డిజిటల్ జూమ్ ఉండేది. బట్ ఇప్పుడు డౌన్ గ్రేడ్ చేశారు. ఇమేజ్ సెన్సార్ ఏదైతే ఉందో మంచిదే యూజ్ చేశారు, కానీ ఆప్టికల్ జూమ్ ని 3x నుండి 2x కి తగ్గించారు. అండ్ డిజిటల్ జూమ్ ని 100x నుండి 30x కి డౌన్ గ్రేడ్ చేశారు. 100x జూమ్ ఒక విధంగా యూస్ఫుల్ కాకపోవచ్చు, ఎందుకంటే మాక్సిమం అందరైతే యూజ్ చేయరు. బట్ ఆప్టికల్ జూమ్ కేపబిలిటీస్ రెడ్యూస్ చేయడం అనేది కొంచెం బాలేదు. కెమెరా క్వాలిటీ అనేది కెమెరాస్ పై డిపెండ్ అయ్యే ఉంటుంది. బట్ దానికంటే పెద్ద పార్ట్ ప్రాసెసర్దే ఉంటుంది. ప్రాసెసర్ లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది, అదే స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీలో డైరెక్ట్ రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. అదే ISP. దీని అర్థం ఏంటంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఈ ISP అనేది ఎంత అడ్వాన్స్ గా ఉంటుందో చాలా వరకు బెటర్ క్వాలిటీ కెమెరా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఐక్యూలో బెటర్ ISP ఉందా? వెల్, డెఫినెట్లీగా ఉంది. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు కాబట్టి. అండ్ ఇది 3 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ అయింది. అండ్ ఇందులో న్యూ స్పెక్ట్రా ISP చూడడానికి ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్ ISP. సో కెమెరా క్వాలిటీ అనేది డెఫినెట్లీగా ఇంక్రీజ్ అవుతుంది. దీంతో పాటుగా మొబైల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతోంది. మెయిన్లీ ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్సే, కానీ మిగతా విషయాలు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈ స్మార్ట్ ఫోన్ లో ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఆండ్రాయిడ్ అథారిటీ రియల్మీ GT7 Pro ని స్ట్రెస్ టెస్ట్ చేసింది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ చూడడానికి లభిస్తుంది. కానీ వీళ్ళు టెస్ట్ చేసిన దాని పరంగా చూస్తే స్ట్రెస్ ని కంప్లీట్ చేయలేకపోయింది. దీని వెనకాల 2 మేజర్ కారణాలు ఉన్నాయి. 1, ప్రాసెసర్ ఏదైతే ఉందో చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2, స్మార్ట్ ఫోన్ లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారు కదా, అది అంత సఫిషియెంట్ గా లేకపోవచ్చు. సో ఐక్యూ విల్ మేక్ షూర్ దట్ ఏదైతే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుందో చాలా గట్టిగా, అంటే ఎఫిషియెంట్ గా, సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేసే ఉంటుంది. అయితే యాక్చువల్గా ఈ స్మార్ట్ ఫోన్ iPhone 16 కంటే డెఫినెట్లీ బెస్ట్ డీల్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే iPhone 16 కంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ చాలా పవర్ఫుల్. ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్, లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ టెక్ కంటెంట్ జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.